ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేష్మా గారి ఇంటికి అనమాట. ఎస్ యూసుఫ్ సలాం అలైకుం. అర్హాన్ సలాం అలైకుం. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. సర్ప్రైజ్ ప్రసాద్, వాట్ ఎ సర్ప్రైజ్. నా స్ట్రాంగ్ బ్రదర్స్, నా బాడీ గార్డ్స్ వీళ్ళందరూ bodyguards. భయపడి ఉంటుంది అందరూ. ఆల్రెడీ స్లీపింగ్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? మధ్యలో నేను ఫిష్ వాష్ చేశాను, అన్ని కలిపి పెట్టాము, ప్రాన్స్ కూడా క్లీన్ చేసి పెట్టాను, అన్ని చేశాను. జట్లుమెన్, వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. నేను చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు, నేను కాదులే అన్వర్ జాన్ చేయాల్సిన. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్ గా ఉన్నాను. అందరూ అల్హమ్దులిల్లా బాగున్నాము. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. ఎస్, యాజ్ యూజువల్ ఎప్పుడు సడన్గా స్టార్ట్ చేసినట్టే ఈసారి కూడా సడన్గా బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే రెడీ అయ్యాను. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేష్మా గారి ఇంటికి అనమాట. రేష్మా మీ అందరికి తెలుసు ఈ మధ్య ఎక్కువ రావట్లేదు బికాస్ ఆఫ్ వాళ్ళ అత్తగారిని చూసుకుంటుందని నేను నా బ్లాగ్లో కూడా చెప్పాను ఆల్రెడీ. సో ఏంటి సర్ప్రైజ్ అంటే, ఎందుకు వెళ్తున్నామంటే రేష్మా వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిసి రేష్మకి చెప్పకుండా ఒక చిన్న ఈవినింగ్ గెట్ టుగెదర్ సర్ప్రైజ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళే వండుకొని అక్కడికి తీసుకెళ్ళి ఊరికి కలిసి వద్దాము అని ప్లాన్ చేశారనమాట. సో నాకు పిలిచారు, తబస్సుని అండ్ యూసుఫ్ని కూడా తీసుకురండి వీలైతే, ఇఫ్ షీ కెన్ వాక్ రమ్మన్నారు. నన్ను మాత్రం ఏం వండుకొని తీసుకురావద్దని చెప్పారు, వాళ్ళే వండి తీసుకొస్తానన్నారు. సో ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ రేష్మా. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. మేము యూసుఫ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేసి భోజనం పెట్టి వాళ్ళు అన్నీ చేసి వెళ్ళేసరికి మాకు ఈ టైం అయిపోయింది, 5:30 అయిపోయింది. ఆల్రెడీ 5 o'clock అక్కడ ఉంటామన్నాం. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో నాతో పాటు మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్తాను. వెళ్దామా? అస్సలాం వాలేకుం గైస్. ఎస్ యూసుఫ్ సలాం అలైకుం. అర్హాన్ సలాం అలైకుం. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. యా దేఖ్ బిట్టు. వాలేకుం అస్సలాం. అస్సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. చాలా నేనా? నిజంగా? థ్యాంక్ యూ సో మచ్. మా కోడలు నన్ను పొగిడిందండో. ఏ అసలు దేకో బాల్ కైసే. లాస్ట్ మినిట్ లో రెడీ అయ్యారు, అయినా ప్రిటీగా ఉన్నారు. అవునా? థ్యాంక్ యూ. ఏదో 5 నిమిషాలు ఫటాఫట అలా రెడీ అయిపోయాను. ఏదో కాటన్ డ్రెస్ అలా వేసుకొని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సింప్లిసిటీ బ్యూటీ. ఎస్ ఓకే. మా ఆమీర్ అయితే ఇంకా అక్కడ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. ఇప్పుడు నేను బయలుదేరుతా, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఓకే బాయ్. చెప్తా. ఓకే చెప్తాను. వాలేకుం అస్సలాం. బాయ్. Bye. Can I get one hat from you, please? Why? Because he's eating. वो लोग सभी आंटी लोग सब जने उसको फूल पिला रहे हैं. चलो अरहान. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. महबूब भाई को तो बोलना एंट्री नहीं देना बोल के. आज तो यहीं जा रहे हो. कैसा ये टाइम पे महबूब भाई कहीं को बुलाते हैं. इलाका पूरे कैसा आते, तुम लोग कैसा नहीं आते. हाँ तो लास्ट टाइम नहीं आए थे ना. कब? अस्सलाम वालेकुम. कौन रेशमा थी? रेशमा बात क्या? एक जने आए बोले तो समझी थी मैं. अस्सलाम वालेकुम. वालेकुम सलाम. कैसे? कैसा दिखा सरप्राइज? अच्छा दिखा. How was the surprise? फोन करके मैंने तेरा फोन करने नहीं दिया मेरे. क्या बोले? नको कर कहीं को कर रही नको कर बोले चांदी को फोन करेंगे बोले. अस्सलाम वालेकुम. यस बीबी, ఎలా ఉన్నావు? బాగున్నామమ్మా. బాగున్నారా? ఏమేమి వండుకొని తెచ్చారు? ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఎవరు ఏం తెచ్చారు చూద్దామా? మాషాల్లా బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ చికెన్ బిర్యానీ. ఓకే. ఇది గోష్
గోష్ ఫ్రై కర్రీయా? करी ఓకే. ఇది దాల్సా कड़ी कड़ी కర్రీ. మాషాల్లా. चांदी के वास्ते ఇదేదో స్పెషల్ గా चिकन चिकन చికెన్ కర్రీ గ్రేవీ. ग्रेवी मायने की ఓ ఇది ये गुलाब जामुन ఓకే. ఇంకేదో ఉంది ఇంకోటి. तहारी మటన్ తహారీ. మటన్ తహారీ. ఇది తెచ్చారా? ఇది ఎవరు చేశారు? इशरत आंटी ఇది सभी आंटी ఇది सभी आंटी ఇది इशरत आंटी ఇది बीवी आंटी ఇది रिजवान आंटी रिजवान ఓ ఇది చేసి తెచ్చారు. నీకు తెలియకుండా చేసావు కదా. అవును అంటే వాళ్ళు చేసుకున్నారు ఇంట్లో. మాషాల్లా. తను ఫిష్ కర్రీ చేసి ఈరోజు నాకు వీడియోలో కూడా చూపించింది. అప్పుడే అనుకున్నా అయ్యో చెప్తే ఎక్కువ చేసేది కదా అని. ఎనీవేస్ చాలా చాలా మంచిగా అయింది. తినేసి చెప్పండి ఎలా అయిందనేసి. డెఫినెట్గా మంచిగా అవుతుంది. తింటా. ఇప్పుడు ఎలాగో తినాలి కదా అందరూ. సో ఇదంతా ఇలా అందరు కలిసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు వీళ్ళు. ఎలా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాను. రిజానాపికి బాగలేదు కదా, అక్కడికి పోయొద్దాం, అక్కడ చాలా దూరం ఉంది కదా అని అనుకున్నాను. మంచిగా అయింది, వెళ్ళలేదు. ఎల్లుంటే ఆమె ఇంట్లో ఉండేది కదా, ఇక్కడికి వచ్చేది కాదు ఫోన్ చేసి వెళ్ళేవా? అవును. తెలిసిపోయేది. నాకు కూడా ఫోన్ చేస్తే ఎదుగో యూసుఫ్ వచ్చాడు పనిలో ఉన్నా అది ఇదని కట్ చేసేస్తూ ఉన్నా. అవును, వీళ్ళు కూడా ఫోన్ చేస్తే ఎందుకు రెడీ అయ్యారు అంటే ఏదో వీడియో చేసుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళు సడన్ గా వచ్చారు. వీళ్ళు కూడా పొద్దు నుంచి ఫోన్ చేయలేదు ఎవరు. నేను కూడా పనిలో ఉంది, ఎవరికి ఫోన్ చేయలేదు. అందరు వచ్చారు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఎస్ బేబీ. ఏంటి విషయాలు? ఆరోగ్యం ఎలా ఉంది? సో వచ్చే మా వాళ్ళు నేను చాలా మిస్ అవుతారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏంటంటే బీబీ ఒకటే వస్తుందని మన బ్లాగ్లో. మిగతా వాళ్ళందరూ కొంచెం గోషా పడదా ఫాలో అవుతారు. సో వాళ్ళందరూ మేము బ్లాగ్ చేసి చూపించలేము, కానీ వాళ్ళు తెచ్చిన అన్ని చూపించాను కదా, చూసారు కదా. సో ఈరోజు నేను ఎందుకు తెచ్చారు అది చెప్పండి. ఎందుకంటే ఇది మా పిల్లలకి చాలా ఇష్టం. తబస్సుకు ఏం నచ్చుతుందో అది, అర్బాస్కు ఏం నచ్చుతుందో అది, నాకు ఏం నచ్చుతుందో అది, అన్ని వాళ్ళు చేసి తీసుకొచ్చారు. అందరు వస్తున్నాం కదా, అందరు ఒక్కొక్కటి చేద్దామని. సర్ప్రైజ్ బండికి प्रसाद व्हाट ए सरप्राइज సర్ప్రైజ్ అయిపోయారు మీరు అందరు వచ్చారనేసి. గోష్కి కడి తపస్సు ఇష్టమని చేసి తీసుకొచ్చారు కదా. मटन करी मटन सुपर माशाल्लाह. बहुत बहुत शुक्रिया आप लोग पका के मेहनत करके लाए. నేనైతే ఏం తీసుకురాలేదు చెప్పాను నిన్న మార్నింగ్. సో వద్దన్నారు. నేను కూడా ఇంక ఇంట్లో నాకు తెలిసిందే కదా చాలా పనులు. ఇంకా बहुत काम है वही काम बच्चे वीडियो बच्चों का भी नहीं होगा. वो खोल रहे थे ना. ओके गाइस, अस्सलाम वालेकुम. वापस సర్ప్రైజ్ అయ్యావా లేదా? ఓ దేవుడు, అమ్మ బాంబ్స్ వద్దురా బాబోయ్. సో ఈరోజు మా ఇంట్లో అందరం కలిసాం కాబట్టి మాకు దివాళీ అనమాట. సో పిల్లలంతా క్రాకర్స్ కాలుస్తున్నారు. నాకు బాంబ్స్ అంటే చాలా భయం, అందుకని అటువైపు వెళ్ళట్లేదు. అందరు కలిసి వాళ్ళు క్రాకర్స్ కాలుస్తున్నారు. తవస్సు. Yes, Assalamualaikum. వాలేకుమ్ అస్సలాం. Yes, హ్యాపీ? చాలా హ్యాపీ. మా సభ్య ఆంటీ కాల్ చేసి చెప్పకపోతే ఐ వుడ్ హ్యావ్ నాట్ కమ్ హియర్. సో థ్యాంక్స్ వాళ్ళందరికీ. సరే, నీ కాల్ ఎలా ఉంది? మచ్ బెటర్ కంపేర్ టు అప్పుడు. ఇంకా 1 వీక్. సో 1 వీక్ తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్. అప్పుడు ఏం చెప్తారో చూడాలి. బట్ యు ఆర్ ఏబుల్ టు వాక్. లిటిల్ పెయిన్ ఉంది. అల్హమ్దులిల్లా. పెయిన్ చాలా వస్తుంది వాక్ చేస్తే, కానీ ఐఎమ్ ఏబుల్ టు వాక్, స్టాండ్ అండ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నమాట. సో అల్హమ్దులిల్లా. సో another 1 week you'll be fine. ఓ యూసుఫ్ ఫ్లవర్స్ వేస్తున్నా. ఇన్షాల్లా. ఎస్ రేష్మా, ఎస్. మేము బయలుదేరుతాం. ఇంకా వచ్చారు వెళ్ళిపోతుంది. లేదు, వాడు మళ్ళీ యూసుఫ్ పడుకోవాలి కదా. వాళ్ళందరూ ఉంటారు. ఇంకా నేను ఉండలేను. ఇంకా వాడు మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి అందుకని. అండ్ యా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ టిఫిన్ కూడా కట్టించావు మాకు. థ్యాంక్ యూ, మీరు వచ్చారు. ఇగో వీడు అక్కడ నుంచి రోజెస్ వేస్తున్నాడు యూసుఫ్. నో బిటు. ఓకే,
సో సీ యూ సూన్ ఇన్షాల్లా. ఇన్షాల్లా మళ్ళీ తొందరగా కలుద్దాం. నేను మొన్న వస్తున్నాను మీ దగ్గరికి. అవును, సాటర్డే వస్తున్నావు కదా, రారా. ఓకే, ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంతా సిగ్గుపడుతున్నారు, నా బ్లాగ్ లో ఫస్ట్ టైం వస్తున్నారు. నా స్ట్రాంగ్ బ్రదర్స్, నా బాడీ గార్డ్స్ వీళ్ళందరూ Bodyguards. భయపడి ఉంటుంది అందరూ. ఇది ఒక చిన్న పోర్షన్ అండి. ఇంకా చాలా మంది రాలేదు, వీళ్ళందరూ ఫోటో సెక్షన్ చేస్తున్నారు. ఇంకా 10%, ఇంకా 90% రాలేదు. ఏం చేయమంటాం అమ్మాన్? ఏమంటావు? 20%. అమ్మాన్ వచ్చిన తర్వాత 20%. సో మా స్ట్రెంగ్త్ ఇదంతా. ఓకే, మీ ఫోటో సెక్షన్ కానివ్వండి. బాయ్. సో ఎస్ ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరుతున్నాం. యూసుఫ్ మార్నింగ్ స్కూల్ ఉంది, ఆల్రెడీ 1 hour లేట్ అయిపోయింది. అండ్ అన్నదాత సుఖీ భవ, అందరు ఎవరైతే వండి తీసుకొచ్చారో చాలా టేస్టీగా యమ్మీగా ఉండింది. చాలా మంచి టైం స్పెండ్ చేశాం, చాలా ముచ్చట్లు ఆడుకున్నాం, గాసిపింగ్, నవ్వు, హడావుడి, జోక్స్, ఫన్. చాలా రిలాక్స్ అయిపోయాను నేను మా సిస్టర్స్ అందరినీ కలిసి. అండ్ ఒకలాంటి ఆనందం అనమాట. ఇంకా వాళ్ళందరూ ఇంకా ముచ్చట్లు ఆడుతున్నారు అక్కడ కూర్చొని. నేను బ్లాగ్ చేయలేను, చూపిస్తా ఒకసారి అలా జలక్ అంతే. అందరు కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నాం. నేను మాత్రం యూసుఫ్ స్కూల్ ఉంది కాబట్టి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా బయలుదేరుతాం ఇంటికి. ఓకే, సో మేము బయలుదేరిపోయాం, కానీ భయంకరమైన ట్రాఫిక్లో ఇరుకొని ఉన్నాం. ఇంచ్ బై ఇంచ్ కదులుతున్నాయి వెహికల్స్. ఇట్స్ వెరీ హారబుల్ ట్రాఫిక్ అనమాట. ఎస్, తవసుంది అండ్ మై యూసుఫ్ ఇస్ ఆల్రెడీ స్లీపింగ్. మస్తు యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? పడుకుంటానని నేను బ్లాగ్ చేస్తున్నానని ఇమ్మీడియట్గా ఇట్లా కళ్ళు మూసుకున్నాడు. పాపం, వాడికి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది నిద్రపోయే టైం. సో పడుకోమంటున్నాం, వెళ్ళి అరగంట పడుకుంటాడని హ్యాపీగా. ఎస్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాము. యూసుఫ్ పడుకున్నాడు, చూసారు కదా, దానిలోనే పడుకున్నాడు. పడుకోబెట్టేసాము. యాజ్ యూజువల్ కిచెన్లో చాలా పని ఉండింది. రిలాక్స్ అవుదాము, డ్రెస్ చేంజ్ చేసి పడుకుందామని లోపు మా సిస్టర్లో కాల్ చేసింది అనమాట. సరిగ్గా ఎక్కడో దగ్గరికి వచ్చాము. అవును, వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళి అనమాట. ఇక్కడ వరకు వచ్చాము. అండ్ నార్మల్గా వాళ్ళకి తెలుసు ఎర్లీగా పడుకుంటానని. సో నార్మల్గా ఆ టైంకి అసలు రాకండి, పొద్దున్నుంచి ఎప్పుడైనా రండి అని నేను ఎన్నిసార్లు చెప్తాను నేను వాళ్ళకి. బట్ ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హడావుడి, వాళ్ళ పెళ్ళి కాబట్టి మనం కూడా ఏమనలేము. సరే, ఇంకా మళ్ళీ ఎక్కడక్కడ సర్ది క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసి బయట పెట్టా. రైస్ వాష్ చేసి పెట్టాను. రేష్మా కట్టించిన బిర్యానీ, తహారీ అవన్నీ ఉన్నాయి. నేను పొద్దున్న చేసిన వైట్ రైస్, నాటుకోడి ఇంట్లో ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటి చూసి అవసరమైతే అప్పటికప్పుడు కుక్కర్ పెట్టేద్దాం రైస్ అని వెయిట్ చేస్తున్నా. ఐ విష్ దే కమ్ సూన్ సో దట్ నేను పడుకోవచ్చు అనేసి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్ అనమాట. నాకు ఈ టైంకి నేను రిలాక్స్ అయిపోవాలి అసలు 9:30, 10 కల్లా. ఈ టైంకి ఇలా స్మైల్ చేస్తూ డ్రెస్ అయి మన కోసం మనం ఇలా ఫిక్స్ తీసుకోవాలన్నమాట. నీకు అదృష్టం అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మీరు ఉన్నారు కాబట్టి ఇలాంటి అదృష్టం. గాడ్స్ బ్లెస్సింగ్ అది. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس وإستبرق. సో నేను చాలా నచ్చింది కదా మా ఫ్రాలిక్ కోసం. యూసుఫ్ లేసాడు, వాళ్ళ అమ్మ కాలు మీద కాలు వేసి పడుకుంటున్నాడు. యూసుఫ్ గెటప్ పెట్టే టైం రా. సో మళ్ళీ పొద్దున్న స్ప్రే వేసి బ్యాండేడ్ వేసేసాం. చాలా నచ్చింది కదా, స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. పొద్దున్నే యాజ్ యూజువల్ 4 o'clock లేచి తన నమాజ్లు అవన్నీ చేసుకొని సూర్యకాఫ్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దాం. మై గాడ్, తబస్సు చాలా రోజుల తర్వాత లేచి నాకు చాయ్ పెట్టింది. సో స్వీట్ అవ్వర్. ఎస్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం లేట్గా లేసాను. మా యూసుఫ్ చూసాడా, రెడీ అవ్వకుండా అందరు చేస్తున్నారు. అండ్ లేసేసరికి ఫ్రాలిక్ తబస్సు 4 లేసింది. పాపం టీ పెట్టింది ఆఫ్టర్ లాంగ్ టైం. పాపం అప్పుడు ఎప్పటి నుంచి అయితే వచ్చామో అది చియా సీడ్స్ కానీ, మెంతులు కానీ, అంటే ఏవైతే డ్రై రైజిన్స్ ఇవన్నీ ఏదో ఒకటి పెట్టేదన్నమాట. నానపెట్టి మార్నింగ్ అదే తాగేదాన్ని ఎర్లీ మార్నింగ్. బట్ తనకు అలా ఉండడంతో అసలు అన్నీ మర్చిపోయాం.
ఇంకా మళ్ళీ స్లోలీ బౌన్సింగ్ బ్యాక్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఈరోజు తను పెట్టిన టీ తాగుతున్నా. మా ఆమీర్ పడుకుంటున్నాడు, వాళ్ళంతా రెడీ అయిపోయారు, ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నారు. ఆల్ సెట్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. బాయ్ డార్లింగ్. బాయ్ బాయ్ బాయ్. Bye darlings, bye. Tata. Have a great day. Bye, Dad. Don't forget to have more water, Yusuf. Bye, Dad. Arhan, bye. Have water, okay? I love you. Samira, ఒక టాస్క్ అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మామిని పడుకోవాలి. మీరు కూడా పడుకుంటాడు. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. 2 అవుతుంది. ఇప్పుడే ఎక్కడ వర్క్స్ అక్కడ అన్నీ ఫినిష్ అయ్యాయి. సో ఇప్పుడు నా లంచ్ టైం అనమాట. ఆ లోపు యూసుఫ్, అర్హాన్ అందరు వచ్చేస్తారు యాజ్ యూజువల్ హడావుడి. సో మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి నేను భోజనం చేసేటప్పుడు నేనేం వండానో చూపిస్తాను. ఎస్ గైస్, సో నా ప్లేట్లో ఈరోజు వైట్ రైస్, భేజా ఫ్రై, ఇది ఉల్లి ఆకు ఏమంటారు ప్యాస్కి పత్తి అండ్ ఎర్రపప్పు వేసి చేస్తారనమాట. ఖట్టి దాల్ అండ్ పొద్దున్న ఎగ్ తినలేదు కాబట్టి ఎగ్. దిస్ ఇస్ మై లంచ్ ఫర్ టుడే. బిస్మిల్లా. ఎస్ గైస్, మీ అందరికి ఒక ముద్ద భేజా ఫ్రై, వేడి అన్నం. నార్మల్గా మనం వండుకుంటే మన కర్రీస్ మనకి టేస్టీగా అనిపించదు, వేరే వండినే టేస్టీగా అనిపిస్తాయి. ఫస్ట్ టైం నాకు నచ్చింది, లేకపోతే నచ్చదు ఎప్పుడు. మీకు అలాగే అనిపిస్తుందా? మీరు వండినప్పుడు ఏదో తక్కువ ఉంది, ఇంకేదో చేయాల్సింది, ఇంకేదో వేయాల్సింది అన్నట్టు ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తుందా? అస్సలాము అలైకుం షానూర్ సనా గారు. సమీరా షరీఫ్ గారు. ఇదిగోండి, ఫస్ట్ అయితే నాకు కొంచెం కంటెంట్ కావాలి నా వీడియోకి, ఓకేనా? నా కెమెరా తీసుకొస్తున్నాను. బై ద వే, ఏం చేస్తున్నారు ఇక్కడ? షీర్ కుర్మా. మీకు మొన్న మర్హాన్ చెప్పింది గుర్తుందా? నాకు గుర్తుంది. ఏమన్నాడు? షీర్ కుర్మా కావాలని అడిగాడు. ఎలా అడిగాడు అది గుర్తుందా? గుర్తులేదు కదా? గుర్తుంది. నేను వస్తా. మొన్న మర్హాన్ సడన్ గా మెనూ చెప్తాను అనమాట, ఇది కావాలి అది కావాలి అని చెప్పి. స్వీట్ డెజర్ట్ కోసం కావాలి అని ఏదో చెప్పాడు. మేకు ఏ వాళ్ళ డెజర్ట్ హోనా అని అలా ఆలోచించి నా దగ్గరకు వచ్చి వెనుక, మమ్మ वो आपका बाल वाला रहता ना, उसका नाम మర్చిపోయాడు. షీర్ కుర్మా అని పేరు మర్చిపోయాడు. మమ్మ वो आपका बाल वाला रहता ना. సో బేసికలీ కలర్ లో ఉంటది. కరెక్ట్ గా చెప్పాడండి మా ఆరాన్. జుట్టులా ఉంటే చూడని అడిగాడంట. అప్పుడు నేను షీర్ కుర్మా పోతే అని గట్టిగా వాళ్ళ నాన్నమ్మ దగ్గర వెళ్ళి, దాది మీకు షీర్ కుర్మా హోనా అని అప్పుడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర అడిగాడు. అడిగింది నాకు గుర్తుంది. వాడు అడిగాడని తెలుసు, ఎప్పుడప్పుడు అనుకుంటున్నా అవ్వట్లా. బట్ ఐ విల్ మేకింగ్ ఇట్ దిస్. బై ద వే ఏంటంటే యాక్చువల్ గా మా ఇంటికి రేపు గెస్ట్లు వస్తున్నారండి ఫర్ లంచ్. సమీరా వాళ్ళ కజిన్స్ వస్తున్నారనమాట. సో రేపు అన్ని బై లంచ్ అన్ని రెడీ అవ్వాలంటే కష్టం కాబట్టి, టు బి ఫ్రాంక్, నేను ఆల్రెడీ ఫిష్ తెప్పించి వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేసా. ప్రాన్స్ కూడా ఉప్పు కారం అన్ని కలిపి పెట్టేసా. ఇప్పుడు షీర్ కుర్మా రెడీ చేస్తా. ఈవినింగ్ లోపు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటా, మసాలాలు ఫ్రై చేసి పెట్టుకుంటా. సో వాట్ ఈస్ అ మెన్యూ తెలుసా మీకు? అసలు ఎలాగండి షానూర్ సనా గారు, ఇవన్నీ ఎలా అవుతుంది? ఎలాంటి ఇలాగే పొద్దు నుంచి బిజీగానే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు. లంచ్ మరి మామూలుగా ఉండదు. మీ అందరు గుర్తుందా మా పప్ప బేజా కర్రీ? బేజా కర్రీ ఈరోజు నేను వండలేదండి, ఈరోజు మా అత్తగారే వండారు. ఆ రోజు మనం చేసాం, ఓకే, చేయలేదండి. ఈరోజు అత్తగారు ఆ బేజా పప్పు చారు అంది. పప్పు చారు, కట్టి దాల్
పప్పు ఆ చారు. తర్వాత ఇంకొక వేరే వెరైటీ పప్పు ఏదో ఉంది మసూరి దాల్ లాగా. అంటే అది ప్యాస్ కి పత్తి ఆనియన్స్ ఆకు ఉంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్ లో రెడ్ కలర్ పప్పు వేసి చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. అది ఐ థింక్ నా రెసిపీస్ లో ఉండుంటుంది, లేదంటే నేను చూపిస్తాను త్వరలో. సో అది చేశాను. అర్హాన్కి చికెన్ చేశాను, వాడికి సాఫ్ట్ రైస్ చేశాను, మాకు నార్మల్ రైస్ చేశాను, And పప్ప వాళ్ళ పేజా ఫ్రై చేశాను. సో ఇది వాజ్ అవర్ లంచ్. అండ్ మళ్ళీ మధ్యలో నేను బయటికి మా ఇంకొక ఇదే సొసైటీలో వేరే వాళ్ళు వచ్చారన్నమాట, యూఎస్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి చిన్న హెల్ప్ కావాలంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాను. అండ్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఈ మధ్యలో నేను ఫిష్ వాష్ చేశాను, అన్ని కలిపి పెట్టాము, ప్రాన్స్ కూడా క్లీన్ చేసి పెట్టాను, అన్ని చేశాను. జడ్జిమెన్, వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. చేశానండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం మా అర్హాన్ అండ్ జస్ట్ 3:20 అవుతుంది. 3 లోపు ఇవన్నీ అయిపోయినాయి. మా అర్హాన్ వస్తాడు ఇప్పుడు, అండ్ యూసుఫ్ వస్తాడు ఇప్పుడు. ఇంకా దాని తర్వాత దేతడి పొచ్చమ్మగుడి మాకు వాళ్ళతో హడావిడి అనమాట. ఏదో అడగాలనుకున్నాను, నేను మర్చిపోయాను, గుర్తొస్తే మాట్లాడతాం మళ్ళీ. ఓకే, ఓకే, క్యారీ ఆన్. Bye. ఎంజాయ్ యువర్ కుర్మా. టైం 8:23. ఈ పాటికి మా అత్తగారు అన్ని పనులు అయిపోయి గుడ్ నైట్ చెప్పేసి పడుకోవాల్సిన టైం. పాపం తప్పదు ఒక్కొక్కసారి. నేను చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు. నేను కాదులే, అన్వర్జన్ చేయాల్సిన. అంటే ఎవరైనా పాపం మీరెందుకు చేయాలి, మేము ఎవరు చేయట్లేదు కాబట్టి. నేను ఎందుకంటే నేను కావాలంటే సబ్స్క్రైబర్స్ పాపం ఆవిడ, అయ్యో మేము ఉంటుంటే హెల్ప్ చేసే వాళ్ళం అని అనుకుంటుంటారు. అయితే నేను చెప్తా, నాకు ఇలా రా చికెన్ నేను చూపించట్లేదు, ఎందుకంటే మన వెజిటేరియన్స్ కూడా ఉంటారు కాబట్టి. పైగా ఇప్పుడు ఆషాఢ మాసమా ఏదో మాసం అంట, ఆషాఢ మాసం సంథింగ్ కదా. సో నాన్ వెజ్ తింటారు చాలా మంది. దివాళీ టైంలో తినరు తెలుసు. సో బేసిక్ గా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ నెల కూడా, ఈ ఒక నెల కూడా తింటారు వాళ్ళు. నాన్ వెజ్ తినే నాకే అది ఎలాగో ఉంటుంది ముట్టుకోవడానికి, అందుకే చూపించట్లేదు. సో నేను ఎందుకు అడగట్లేదంటే నాకు ముట్టుకోవడానికి ఎలాగో ఉంటుంది. అన్వర్జన్ ఎందుకు అడగట్లేదంటే ఆయన కడిగితే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. తపస్సం ఎందుకు కడగట్లేదంటే తనకు కాలు బాగాలేదు, అందుకే మీరే యాజ్ యూజువల్ చేసుకుంటున్నారు. ఏదో వంకలండి వీళ్ళందరికీ. ఎప్పుడు రాడు అంటే నాకు ఇప్పుడు చెల్లిపోతే చాలా పెద్ద హెల్ప్ అని మనసులో అనుకుంటాను. నేను అటు ఇటు తిరుగుతూ వస్తూ చెల్లిపోనా అంటే తాకు నుంచి తప్పు మై కర్జు మమ్మీ తుమ్ హటో మై ఆగే అంటారు. ప్లీజ్ తపస్సు ప్లీజ్ కూర్చో అంట మనసులో ఒక తీసుకుంటాం. మా ఆయన వచ్చాడు అనుకోండి, సరే ఆయన చేస్తాడు పాపం, చేయడానికి, కానీ ఆయన ఇంకొక రకమైన టార్చర్ నాకు. ఇది కాదు యాక్చువల్గా ఈ పీసెస్ ఇలా కట్ చేయకూడదు, ఈ పీస్ ఇలా కట్ చేయాలి, ఈ షాప్ నుంచి కాదు ఆ షాప్ నుంచే తెప్పించాలి, ఈ మసాలా కాదు ఆ మసాలా తెప్పించేయాల్సిన ఆయన ఒక టార్చర్ ఉంటుంది అనమాట. సో ఆయన అవాయిడ్ చేస్తూ ఉంటాను నేను. అది విషయం. ఇవంతా ఎందుకు, నాకు నేనే చేసుకుంటే అయిపోతుంది కదా అని ఇలా చూపించచ్చా. ఇలా నాకు ఇలా ఒక్కొక్క ముక్క పట్టుకొని ఇలా క్లీన్ చేస్తే తప్ప నేను తినలేను. మా అత్తగారు వండి పెడితే తప్ప నేను తినలేను. నాకు ఆ సాటిస్ఫాక్టరీ ఎవరికి అడిగినా నిజంగా సమయం చెప్పినట్టు నేను అస్సలు మళ్ళీ దాన్ని రీచెక్ చేస్తాను. మళ్ళీ ఒకసారి దాంట్లో ఉప్పు వినిగర్ వేసి మళ్ళీ కడుగుతాను. నీట్గా ఒక్కొక్క పీస్ పట్టుకొని నేను కడగాల్సిందే. అది ఎంత చికెన్ ఉన్నా సరే, ఎన్ని కేజెస్ ఉన్నా సరే, అలాంటి ఒక సాడిజం ఉంటుంది నాలో కూడా. కొంచెం కొంచెం ఏదో ఒకటి చేసేద్దామని ఉండదు మళ్ళీ, అస్సలు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. మా షీర్ కుర్మా పాపం మా అత్తగారు వండి పెడితే ఇప్పుడు నేను బిస్మిల్లా చేయబోతున్నాను అనమాట. నేను ఇందాక డిన్నర్ చేశాను, చేసి వచ్చిన వెంటనే మా అత్తగారిని అడిగాను, అది టేస్ట్ చేయొచ్చా, తినొచ్చా అని అడిగాను. తిను అని చెప్పి, సరే అంటే ఎలాగో చెప్పలే, అలా చెప్పలేదు మా అత్తగారు, నేను అంటున్నాను ఇలాగో నువ్వు పని చేసి పెట్టవు, కనీసం టేస్ట్ అయినా చేసి షుగర్ ఓకేనా. మా అత్తగారు ప్రేమగా చెప్పారు, తిను షుగర్ ఓకేనా తిని చెప్పు అన్నారు. కానీ మంచి మాట అలా ఎక్కువ అయ్యింది. ఏం మాట
ఎలాగో నువ్వు చేసి పెట్టావు కనీసం తినేదాన్ని పెట్టు. టేస్ట్ పెట్టు అనేది. అలాగా అది విషయం అండి. దాన్ని నువ్వు తినేసి నా బ్లాగ్ ఎండ్ చేయి, ఓకే? నేను పిచ్చిదానిలా కనిపిస్తూ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, పొద్దున్న పనిలో చాలా అలసిపోయి ఉన్నాను కాబట్టి ఇలా కనిపిస్తా. ఎక్స్క్యూజ్ మీ గైస్. అండ్ యా, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక నేను రేపైతే ఇంకా బిజీగా ఉంటాను. ఓకే, అయితే ఫస్ట్ షుర్కుర్మా తాగుతావు. అంటే సర్వ్ చేసుకుంది వేరే గిన్నెలో, తింటుంది వేరే గిన్నెలో అనుకోకండి. అది నేను ప్రిన్స్ కోసం సర్వ్ చేశా. నిజంగా మా ఇంటి షీర్ కుర్మా అసలు మా ఇంటి షీర్ కుర్మే. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా, డిలీషియస్. ఇంకా నేను షీర్ కుర్మా ఎంజాయ్ చేస్తాను. మీరందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until I'll see you next, spread love and spread positivity.